ఖమ్మం జిల్లా జోగుగూడెంలో పంచాయతీ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం వేలం వేయగా అందులో 7 అభ్యర్థులు పోటీ పడ్డారు. 20 లక్షల రూపాయలతో హనుమాన్ ఆలయం నిర్మిస్తానని సైదమ్మ అనే మహిళ హామీ ఇవ్వడంతో గ్రామ పెద్దలు ఆమెను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి కొంచెం శిథిలావస్థలో ఉంది. దానికోసం మా ఊరిలో అందరూ ప్రజలు కలిసి నాయకులు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో 20 లక్షలు ఏకగ్రహానికి ఇచ్చి మొత్తం డబ్బులు గుడి డెవలప్ కోసం గుడి కట్టాలని ఆలోచించి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా జోగుగూడెంలో పంచాయతీ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం వేలం వేయగా అందులో 7 అభ్యర్థులు పోటీ పడ్డారు. 20 లక్షల రూపాయలతో హనుమాన్ ఆలయం నిర్మిస్తానని సైదమ్మ అనే మహిళ హామీ ఇవ్వడంతో గ్రామ పెద్దలు ఆమెను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి కొంచెం శిథిలావస్థలో ఉంది. దానికోసం మా ఊరిలో అందరూ ప్రజలు కలిసి నాయకులు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో 20 లక్షలు ఏకగ్రహానికి ఇచ్చి మొత్తం డబ్బులు గుడి డెవలప్ కోసం గుడి కట్టాలని ఆలోచించి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు.